పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు పుట్టాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అధినాయకుడు ఎప్పుడు చనిపోయినాడు, తెలుగుదేశం పార్టీ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయనేది మీకు తెలియదు, ఆ జెండా ఆవిష్కరించిన వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వాన్ని గురించి తెగ పొగుడుతున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మీకేం తెలుసు? మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొగడ్తలతో మీరు పనులు చేయించుకొని లబ్ధి పొంది రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోయి అక్కడ పదవులు తెచ్చుకొని మీరు లబ్ధి పొందేదానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడికి పోవాలనేసి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు కానీ, అంతకుముందు కబ్జాలు చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీని జెండా ఆడబారేసి మళ్ళీ వైసీపీకి రండి అనేసి మీ నాయకులు ఏమన్నా చెప్పి పంపించినారో ఏమో మాకు తెలియదు. కానీ మీరు ఆ పని చేస్తే కులహీనులు చరిత్రలో హీనులుగా మారిపోతారనేసి మీకు చెప్తున్నాం. మీరు పొగడండి నాయకులను, తెలుగుదేశాన్ని పొగడండి, మేము సంతోషిస్తాం. ఎందుకంటే మీరు ఏరే పార్టీలు జెండాలు మోసి అక్కడ ఉండి ఈరోజు వచ్చి మా పార్టీని మా నాయకులను పొగడతారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా మీకు సన్మానాలు చేయాలని ఉన్నాం. ఈ పొగడ్తలు అన్నీ అయిన తర్వాత మీరు మా పార్టీలో ఉండి రేపు అధికార పార్టీకి ఇదైనప్పుడు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోకుండా ఉంటే మీకు తప్పకుండా మేము ఎన్టీఆర్ గ్రామం దగ్గర మీకు ఘన సన్మానం చేస్తామనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం మా జిల్లా కొత్త అధ్యక్షుడిని మేము కోరుకునేది ఒకటే, సార్ మీరు సక్రమంగా పని చేయాలి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. మీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపడాలి, తెలుగుదేశం పార్టీ ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘన విజయాలు సాధించాలంటే మీకు అనుకూలంగా ఉండే నగర కమిటీని కానీ, మీకు అనుకూలంగా ఉండే జిల్లా కమిటీని జెండా మోసిన వాళ్లకు, పార్టీని మొదటి నుంచి కష్టపడి ముందుకు తీసుకొచ్చిన వాళ్లకు, కార్యకర్తలకు, నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను మీరు పదవులు ఇచ్చి వాళ్ళకు గౌరవిస్తే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ పొగడ్తలకు మీరు లొంగిపోయి ఇప్పుడు వాళ్ళ కమిటీలో పదవులు ఇచ్చారు. ఆ పదవులు అట్లే కొనసాగితే మొదటి నుంచి పనిచేసిన సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు కొంత నిరసన తెలియజేయడానికి కానీ ఎందుకో అలిగి వాళ్ళు ముభావంగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో వాళ్ళు ఇంతకుముందు ప్రచారం చేసి ఉల్లాసంగా తెలుగుదేశం పార్టీని గెలిపించినంత ఉత్సాహంగా లేరు. వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇచ్చి కానీ వాళ్ళను ఆర్థికంగా కొంత ముందుకు తీసుకుపోయేదానికి కొత్త అధ్యక్షుల వారు ముందుకు ప్రయత్నం చేస్తే తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి జెండాను ఎగరేసేదానికి సిద్ధంగా ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త అయిన భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి నిజమైన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పే కోనా నాయకుల మాటలు మీరు ఇని మోసపోవద్దనేసి మేము తెలియజేస్తున్నాం. ఇది కాదు, మేమైతే మిమ్మల్ని వచ్చి కలిసి ఎవరెవరు ఈ 42 మందిలో మీరు ఒక్కరే నిజాయితీ పరులైన నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులే. మిగతా ప్రధాన కార్యదర్శి కానీ మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక 10% మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ప్రజా ఆదరణ లేదు, తగ్గిపోయింది. అధికారంలోకి రాదని తెలిసినప్పటి నుంచి 1 నెల 6 నెలలు ముందు వచ్చిన వాళ్లకు ఈరోజు పదవులు ఇచ్చినారు. ఈ పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ పార్టీని వదిలిపోతారు. అలాంటి వాళ్లకు న్యాయం చేయకుండా ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వాళ్లకు పదవులు ఇచ్చి అలాగే వాళ్ళను ఆర్థికంగా కూడా ముందుకు తీసుకుపోతే పార్టీ ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందనేసి కొత్తగా వచ్చిన భూపేష్ రెడ్డి గారు అంటే మన వైఎస్ఆర్ టీడీపీ పార్టీని అంతం చేసి అసలైన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలనేసి భూపేష్ రెడ్డి గారిని పేరున పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాం. అస్సలాము అలైకుం, ఆదాబ్, నమస్తే, సత్ శ్రీ అకాల్. నా పేరు షా ముహమ్మద్. కడపలో టీడీపీలో నేను చాలా ముందు నుంచి పనిచేస్తా ఉన్నాను.
టీఎన్టీయూసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాను. నేను కడపలో 4 యూనియన్ ప్రెసిడెంట్గా చేసినాను. ఇప్పుడు చేసే పనికి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేప్పుడు కూడా మేము మా యూనియన్లో ఎంతమంది ఉన్నారు పోయి వాళ్ళకి చెప్పి తెలుగుదేశంకి పని చేస్తే, మీరు తెలుగుదేశంకి ఓటు వేస్తే ఎప్పుడైనా ముందు ఎట్లా మేము హెల్ప్ చేసినాం, తెలుగుదేశంలో ఉండి హెల్ప్ మీకు అందరికీ చేసినాము. ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి, తోపడబండి వాళ్ళకి, ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి అందరికీ మనము ఏం ప్రాబ్లం వస్తే కూడా షా ముహమ్మద్ అన్న చేస్తారు, మా ప్రెసిడెంట్ చేస్తారని మా దగ్గర వచ్చేది. అప్పుడు నుంచి మేము తెలుగుదేశంలో పని చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మొన్న ఎలక్షన్లో కూడా అందరికీ పోయి టీడీపీకి ఓటు వేయండి అని కూడా చెప్పాము. ఈరోజు మనకు పాత లీడర్స్ ఎవరు ఉన్నారు అయితే మన